3 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది ఉగ్రవాదుల దాడి, రెండవది వర్గీకరణ, మూడోది హ్యూమన్ రైట్స్, నాలుగోది అప్రస్తుతమైన అంశాలు అయినా కూడా చెప్పాలనుకుంటున్నాను. 500 కోట్ల రూపాయలు ఢిల్లీలో జడ్జి గారింట్లో, రెండోది ఎలా ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం. మరి దేశ పరిస్థితుల్లో మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. తప్పు 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 తప్పు. మధుసూదన్ రావు కావల్లో మరణం, ఇంకా దాదాపుగా 20-30 మంది చనిపోవడం, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం, సానుభూతిని తెలియజేస్తాం. ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు. ఈ ఉగ్రవాదం దాదాపు 40 సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం. ఇది అక్కడ మొదలైంది, అది మన పంజాబ్లో మొదలైంది ఏర్పాటువాదం. అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, 1985 అనుకుంటాను. ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళారు, ఇప్పటి వరకు పట్టుకోలేదు. కాబట్టి ఈ ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినటువంటి అంశం. జరిగిన మృతికి మేము ఖండిస్తూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాం. సిమ్లా ఒప్పందం. ఏంటి సిమ్లా ఒప్పందం? 1971లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది, బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్గా. మనం ఘన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుర్ రెహమాన్ను అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ భుట్టోతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత అది సిమ్లాలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏంటంటే భవిష్యత్తులో యుద్ధం చేయం, అటు ఇటు ప్రాణాలు బాగొట్టుకునేదానికి వద్దు, శాంతియుతంగా మాకున్న సమస్యలు మీకు తెలియజేస్తాం, మీకున్న సమస్యలు మాకు తెలియజేయండి, మరి శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇందిరాగాంధీ మరి భుట్టో గారు ఇద్దరు సంతకాలు పెట్టారు. నిన్న బీహార్లో ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు, దాన్ని నేను అభినందిస్తున్నా మాటల్ని. కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది? భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం, సిమ్లా ఒప్పందాన్ని గురించి ఏంటి? మరి ఈరోజు భారత్ నుంచి విమానాలు బయట దేశాలకు పోవాలంటే మామూలుగా పోయేది లేదు. వాళ్ళ దేశం పైన పోతే కాల్ చేస్తామంటున్నారు, రూట్లు ఎత్తుక్కుంటున్నారు పైలట్లు. దేశంలో అనేకమైన సమస్యలకు ఇది మూలం కాబోతా ఉంది. మరి ఉగ్రవాదాన్ని అడిచేయాల్సిందే, కానీ భవిష్యత్తును కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఒక కార్యకర్తగా, సామాన్య పౌరుడుగా దేశ ప్రధానికి తెలియజేస్తాను. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.